హాయ్ మామ, వాట్ ఈజ్ వాట్ కల్కి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీలో మూవీ చూడని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మూవీ చూసేయండి. బికాస్ దిస్ వన్ గోస్ టు బి ఏ బిగ్ స్పాయిలర్ అలర్ట్ ఆఫ్ కల్కి 2898 AD. నా అనాలిసిస్ ఓవరాల్ మూవీ గురించి కాదు, ఎండ్ ఆఫ్ ది మూవీ లాస్ట్ 15 minutes వాట్ ఈజ్ వాట్. అండ్ గోయింగ్ టు ద వీడియో, కల్కి మూవీ క్లైమాక్స్లో ఈ గాంధీవాన్ని హైలైట్గా చూపించారు. ఇంతకీ ధనస్ ఎవరిది? అశ్వత్థామ చేతిలో కర్ర యుగాల నుండి వేచి ఉన్నది భైరవ అలియాస్ కర్ణ కోసమేనా? అండ్ చిరంజీవులు మాత్రమే యుగాంతం వరకు బ్రతికి ఉంటారు, లైక్ ఆంజనేయుడు, విభీషణుడు, అశ్వత్థామ. అలా అయితే కర్ణ ఈజ్ నాట్ చిరంజీవి. మళ్ళీ ఎలా వచ్చాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎవరు టచ్ కూడా చేయలేని ధనుస్సుని యాస్కిన్ ఎలా ఎత్తాడు? ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటే అశ్వత్థామకి ముందే తెలుసా కర్ణుడు వస్తాడని? అండ్ ఫైనల్లీ మిలియన్ మార్క్ క్వశ్చన్ ఏంటంటే, అశ్వత్థామకి శాపం ఉంది పుట్టబోయే కల్కిని కాపాడాలని. అలా అయితే కల్కి మూవీలో కర్ణుడి పాత్ర ఏంటి? అండ్ ఎట్ ది సేమ్ టైం మహాభారతాన్ని కల్కి మూవీలో ఎంత ఇన్వాల్వ్ చేశారనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంతకీ మహాభారతంలో కర్ణుడి రోల్ ఏంటి? ఎట్ ది సేమ్ టైం మహాభారతంలో చాలామంది వీరులు ఉన్నారు. వై కర్ణ మోర్ స్పెషల్? అండ్ ఎస్పెషల్లీ చాగంటి గారి ప్రవచనాల్లో కర్ణుడి టాపిక్ వచ్చిన ప్రతిసారి ఒక గూస్ బంప్స్ మూమెంట్ వస్తుంది. అండ్ నేను ఇక్కడ మహాభారతం గురించి మొత్తం చెప్పట్లేను, కానీ అండ్ మనకి కల్కి మూవీలో ఇంట్రడ్యూస్ చేసిన అశ్వత్థామ, అర్జునుడు, కర్ణుడు అలియాస్ భైరవ. వై నాగశ్విన్ టేకెన్ దిస్ క్యారెక్టర్స్ ఫర్ ది ఫ్యూచరిస్టిక్ వరల్డ్? మహాభారతం మొత్తంలో కర్ణుడి క్యారెక్టర్ని ఎందుకింత స్పెషల్గా తీసుకున్నారు? కుంతీదేవికి సూర్యుని వరంతో కన్యగా ఉన్నప్పుడే కర్ణుడికి జన్మనిస్తుంది. అలా అయితే పంచపాండవులకి ప్రథమ అగ్ర సహోదరుడై ఉండాలి. అధర్మం వైపు ధర్మాన్ని నమ్ముకొని నిలబడిన వ్యక్తి కర్ణుడు. కర్ణుడిని యుద్ధంలో ఓడించడం ఎంత కష్టం అంటే, స్వయంగా శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం సమయంలో చెప్పిన మాట ఏంటంటే, మీ చేతిలో ధనస్సు కూడా లేదు, మీ రథచక్రం భూమిలో ఇరుక్కుపోయింది, మీరు నేర్చిన విద్య జ్ఞప్తికి రావడం లేదు. ఇలాంటి అవకాశాలన్నీ ఆసరాగా తీసుకొని మిమ్మల్ని ఓడించాల్సిన సమయం వచ్చింది. ఇదొక్కటి సరిపోదా మీ సామర్థ్యాన్ని ముల్లోకాలకి చెప్పడానికి? మహాభారతంలో ఇంతటి వెయిట్ ఉన్న క్యారెక్టర్ని ప్రభాస్ గారు చేయడం, ఇట్స్ ఏ హానర్ టు బి ఏ TFI. కల్కి పార్ట్ 2లో ఎవరికి ఎంత బ్యాలెన్సింగ్ రోల్ ఉందనేది చూద్దాం. ఓవరాల్ కల్కి యూనివర్స్ 9 parts ఉంటుందనే రూమర్ అయితే ఉంది. అండ్ ఎస్పెషల్లీ నిన్న ఇంటర్వ్యూలో అశ్విని దత్ గారు పార్ట్ 2 షూటింగ్ 60% కంప్లీట్ అయిపోయింది, రిమైనింగ్ మేజర్ పోర్షన్ కంప్లీట్ చేయాలని చెప్పాడు. ఎట్ ది సేమ్ టైం మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, మేబీ 2025 ఇయర్ ఎండింగ్లోగా రావచ్చని చెప్పాడు. అండ్ ది నెక్స్ట్ వన్, కీ రోల్ ఆఫ్ అశ్వత్థామ కల్కి వచ్చే వరకు ఉండాల్సిందే. అండ్ ఈ కల్కి యూనివర్స్లో భైరవ మేజర్ పార్టే అయినప్పటికీ అతని రోల్ ఎంతవరకు తీసుకెళ్తారో క్లారిటీ లేదు. అండ్ పార్ట్ 2లో మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ యాస్కిన్. అండ్ ఒక మాటలో చెప్పాలంటే మృత్యుంజయుడు అండ్ దుర్యోధనుడు అని మరో పేరు కూడా ఉంది. అర్జునుడి క్యారెక్టర్ని ఫ్యూచర్లో పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయకపోయినా అతను వాడిన విల్లుని యాస్కిన్ చేతిలో చూపించారు. అండ్ మూవీలో దుల్కర్ సల్మాన్ గారు 2 minutes రన్ టైంతో మూవీలో అలా కనిపించి వెళ్తారు. కానీ ఆ క్యారెక్టర్కి సంబంధించి మూవీ టీం ఏం చెప్పిందంటే, ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ కల్కి యూనివర్స్, అంటే ఫ్యూచర్లో మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్లీ కల్కి మూవీని తెలుగు సూపర్ హీరోస్ ఫిల్మ్ అంటూ చెప్పుకొచ్చారు. అండ్ ఫ్యూచర్ పార్ట్స్లో కర్ణ మరియు అశ్వత్థామని మాత్రమే చూపిస్తారా, లేదా కొత్త స్టార్స్ని తీసుకొస్తారా? అలాగే అర్జున్ క్యారెక్టర్ని ఫ్యూచర్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో నాగశ్విన్ గారు. అండ్ ఈ పార్ట్ 1కి సంబంధించి భైరవ ఏం చేయగలడు అనేది చూపించారు. కర్ణ ఏం చేయగలడు అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయకపోయినా కర్ణ రోల్ ఒక 5 minutes పెంచితే బాగుండు అనిపించింది. అట్ ది సేమ్ టైం కల్కి మూవీపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.